భయపడుకుడి. యెహోవా యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను నేడు మీకు కలుగుజేయ రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు ఓరక నిలుచుండి చూడుడి. మీరు మీరు నేడు చూచిన నేడు ఐగుప్తులను చూచిన ఇక అయుక్తులను మీదట మరి ఎన్నడను ఇక చూడరు. మీదట మరి ఎన్నడను చూడరు. యెహోవా మీ పక్షమున యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. యుద్ధము చేయును. మీరు అందరు ఊరక ఆమేన్ చెప్దాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను బర్త్డే వాక్యమే చెప్పాలనుకున్నాను, కానీ ఇక్కడ కూర్చున్న తర్వాత దేవుడు అది కాదు ఈ మాటలు చెప్పు అని దేవుడు నా మనసులో ప్రేరేపణ కలుగు చేశాడు ఈ మాటలు చెప్పమని. అందుకని ఈ మాటల మీదకి వచ్చాను. కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో నూతన వాగ్దానాన్ని దేవుడు మీకు ఇవ్వాలి అని దేవుడు నా మనసులో పెట్టి నేను మీకు చెప్తున్నాను. నేడు మీరు చూచిన ఐగుప్తీలను ఇక మీదట మరి ఎన్నడూ మీరు చూడరు. నేడు చూచిన ఐగుప్తీలు, నేడంటే ఇంతకు మునుపు ఎవరి ద్వారా మీరు ఇబ్బంది పడ్డారో, ఎవరి ద్వారా కష్టపడ్డారో, ఎవరి ద్వారా హింసించబడ్డారో, ఎవరి ద్వారా టార్చర్ అనుభవించారో, ఎవరి ద్వారా వేదన అనుభవించారో వారి చేతిలో నుండి విడిపించబోతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది అప్పుల భారమా, అనారోగ్య భారమా, కుటుంబ భారమా, ఏ భారంతో ఉన్నారో ఈరోజు మీకు ఆ భారము నుండి విడుదల కలిగే, ఈరోజు విడుదల కలిగి మీకు నెమ్మది కలుగు చేయబోతున్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఐగుప్తుడు అంటే ఎవరో తెలుసండి? లోకస్తుడు. ఐగుప్తుడు ఎవరో తెలుసండి? సాతాను సంబంధికుడు. ఐగుప్తులు చచ్చిపోయారేమో కానీ ఐగుప్తుల ఆత్మ ఇంకా పనిచేస్తూనే ఉంది. ఐగుప్తులు చనిపోయిన వారి యొక్క స్పిరిట్ ఇంకా కొంతమంది ఈ లోకంలో దేవునికి విరోధంగా నడుస్తున్న వాళ్ళ మధ్యలో పనిచేస్తూనే ఉంది. అటువంటి వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి మన అందరినీ దేవుడు విడిపించాలి అని చెప్పి అనుకుంటున్నాడు. అసలు ఈ ఐగుప్తుడు ఎవరు? ఐగుప్తుడు ఏ విధంగా ఇజ్రాయెల్ ప్రజలను బాధ పెట్టాడో కొన్ని మాటలు చెప్పి ఆ బాధ నుండి ఏ విధంగా వాళ్ళు బయటపడ్డారో ఆ విషయం కూడా జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండము 1వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. ఈ ఐగుప్తుడు ఎవరు, ఏ విధంగా బాధ పెట్టాడో ఇశ్రాయేలీయుల చదువుకుందాం. చేత అమ్మా, ఇశ్రాయేలీయుల చేత ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు ఐగుప్తీయుడు కఠినముగా సేవ చేయించుకుని కఠినంగా సేవ చేయించుకొని వారి ఇశ్రాయేలీయుల చేత ఆ, వారి ఇశ్రాయేలీయుల చేత వారి ఇశ్రాయేలీయుల చేత చేయించుకొనిన చేయించుకొనిన ప్రతి పనియు ఆ కఠినముగా ఉండెను. ఆ కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పొలములో పనిలోను చేయు ప్రతి పనిలోను కఠిన సేవ కఠిన చేయించి సేవ చేయించి వారి ప్రాణములు విసిగించిరి. చాలు. ఈ ఎవరు ఈ ఐగుప్తుడు అంటే కఠినంగా సేవ చేయించిన వ్యక్తి ఎవరు చెప్పండి? చెప్పాలి. ఐగుప్తుడు ఎవరు? కఠినంగా సేవ చేయించాడు. కఠినంగా అంటే కనీసం జాలి కూడా ఉండదంట. ఇటుకల పనిలోను, తర్వాత మంటిలోను, పొలములోను ప్రతి విషయంలో జాలి అనేది ఉండేది కాదంట. ఇంకో మాటలో చెప్పాలంటే గర్భిణీ స్త్రీ నిండు చోళాలని కూడా చూడకుండా మంచినీళ్ళు తాగుతున్నా ఆ గ్లాసు లాగి అవతల పడేసి నువ్వు ఇప్పుడు నీళ్లు తాగటం కాదు, ఇక్కడుండి ఇటుకలు పని చేయాలి అని ఒక్క నెట్టు నెట్టి వారిని ముందుకు ఆ విధంగా నెట్టి వారిని కొరడా తీసుకొని కొట్టేవాళ్ళు. ఈ విధంగా కఠినంగా సేవ చేయించారు. అంటే జాలి పడే వ్యక్తి కాదు. ఈరోజు మీరు కూడా ఎవరి ద్వారా ఇబ్బందిని అనుభవిస్తున్నారో, మీ కుటుంబస్తుల ద్వారా పడుతున్నారా, మీ గ్రామస్తుల ద్వారా పడుతున్నారా, అధికారుల ద్వారా పడుతున్నారా, ఎవరి ద్వారా ఐగుప్తుడు ఆత్మ మీ మీద పనిచేస్తుందో ఈ రోజు రాత్రి మీకు విడుదల కాబోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఐగుప్తుడానికి ఎవరు చెప్పండి? కఠినంగా సేవ చేయించేవాడు ఎవరు? కఠినంగా సేవ చేపిస్తున్నాడు. ఈరోజు మీరు కఠినమైనటువంటి బాధలో ఉన్నారు, కఠినమైనటువంటి పనిలో ఉన్నారు అని మీకు కనీసం నెమ్మది లేకుండా బ్రతుకుతున్నారు, సంతోషం లేకుండా బ్రతుకుతున్నారు, సమాధానం లేకుండా బ్రతుకుతున్నారు. ఈ కఠినత్వం నుండి దేవుడు మిమ్మల్ని విడిపించాలని చెప్పి అనుకుంటున్నాడు. అందుకే నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూ మీరు
చూడరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత రెండో వ్యక్తిని గురించి సమయంలో జ్ఞాపకం చేస్తాను. దయచేసి నిర్గమాకాండము 3వ అధ్యాయము 9వ వచనం కూడా చదువుకుందాం. ఇశ్రాయేలు ఆ మొర, నిర్గమాకాండం 3వ అధ్యాయం 9వ వచనం. ఇశ్రాయేలు మొర ఆ ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఆ నిజముగా నా యొద్దకు చేరినది. ఇశ్రాయేలీయులు ఇశ్రాయేలీయులు వారు పెట్టుచున్న హింస చూచి వారు పెట్టుచున్న హింసను చూచి తిని కాగా రమ్ము, ఆ నిన్ను ఫరో యొద్దకు పంపేదను. ఆ ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఆ నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవుననెను. చాలండి. అందుకు మోషే, ఇక్కడ ఇశ్రాయేలీయులను ఐగుప్తులు ఎవరంటే హింసించేవారు. రెండో వ్యక్తులు ఎవరంటండి? ఒకటేమో కఠినంగా సేవ చేయించారు, రెండవదేమో హింసించారు. అంటే హింసించడం అంటే తెలుసండి, మాటలతో హింసించడం. మాటలతో హింసిస్తారు. కొంతమంది అండి ఒక దెబ్బ కొట్టేస్తే అది 2-3 రోజులకి ఆ దెబ్బ ఏమవుతుంది, మానిపోతుంది. మాటలతో హింసించడం ఉంటారు చూడండి, అది చాలా భయంకరమైనటువంటి బాధ. రోజు ఆ హింస తట్టుకోలేరు. మాటలతో హింసించడం, పనితో హింసించడం. ఈరోజు ఐగుప్తుడు అనే వ్యక్తి మీ మధ్యలో ఎక్కడుండి మిమ్మల్ని హింసిస్తున్నాడో వాళ్ళ మధ్యలో నుండి దేవుడు విడిపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకరోజు అండి ఒక టీచర్ గారు ఆ హెచ్ఎం అన్నాడు ఆమెని, ఈరోజు ఆగస్టు 15 నేను చెప్పినట్టుగా నీవు వచ్చి ఈరోజు ఆ గాంధీజీ తాత ఫోటో దగ్గర నువ్వేం చేయాలి, కొబ్బరికాయ కొట్టి నువ్వు దండం పెట్టాలన్నాడు. ఆ మేడం గారు క్రిస్టియన్, ఆమె చర్చికి వెళ్ళే వ్యక్తి. ఆమెను బాగా హింసిస్తున్నాడంట, బాగా టార్చర్ పెడుతున్నాడంట, మాటలతో హింసిస్తున్నాడంట. ఆ హింస రోజు రోజుకి ఇంకా పెరిగింది. ఆ రోజు ఇంకా ఆయన గురి పెట్టాడు, నేను ఈ స్కూల్ అంతటి మీద హెచ్చామని. నేను చెప్పినట్టు ఎవరైనా వినకపోతే వారిని ఖచ్చితంగా ఏం చేస్తాను తెలుసా, ఏదో ఒక విధంగా వారిని ఇబ్బంది పెడతానని చెప్పి ఆ విధంగా అనేవాడంట. ఆ మేడం గారి మీద బాగా ఫోకస్ పెట్టి ఈరోజు ఆగస్టు 15 నువ్వు ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టాలి, రాకపోతే ఒప్పుకొని అన్నాడంట. ఆ దాదాపు ఆ స్కూల్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు, ఆ గ్రామ పెద్దలు వచ్చారు. ఆ గ్రామ పెద్దల ముందు ఆమెను కేకేశాడంట, ఈరోజు పలానా మేడం గారు వచ్చి ఇప్పుడు కొబ్బరికాయ కొట్టాలని. ఆమె నేను రానని చెప్పేసి అలాగనే ఉండిపోయింది. ఆమెకు చిన్నతనం అనిపించింది. ఆయనకు వెంటనే కోపం వచ్చి, ఎంతమందిలో నేను పిలిస్తే నా మాట వినలేదా, నా పిలుపును లెక్క చేయవా, నీ అంతేంటో తెలుస్తానని వెంటనే ఆమె మీద భయంకరంగా రియాక్షన్ అయ్యాడు. ఆమె లోపలికి వెళ్ళిపోయింది. ఏదో ఒక విధంగా ఆమెను ఇరికించి కొన్ని మాసాలు సస్పెండ్ చేయించాడు. ఆమె ఇంట్లోకి వెళ్ళి కూర్చొని ఏడుస్తుంది. దేవుడు ఒక వాగ్దానం చేస్తూ మాట్లాడాడు, నేడు చూచిన ఐగుప్తీలను ఇక మీదట మీరు ఎన్నడూ చూడరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మీకు కలుగు చేయబోతున్న రక్షణను మీరు కన్నులారా చూస్తారు అని వాగ్దానాన్ని ఆ విధంగా వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడంట. నేను ఖచ్చితంగా ఐగుప్తుడిని కళ్ళ ముందు లేకుండా చేస్తాను అని వాక్యం ద్వారా మాట్లాడేసరికి మనసు నిబ్బరం వచ్చింది, ధైర్యం వచ్చింది, లేచింది, మరలా ప్రార్థన చేసుకొని వెళ్ళింది. అక్కడే ఇంట్లోనే ఉంది. కొన్ని రోజుల తర్వాత అండి, ఏ హెచ్ఎం అయితే ఆమెను సస్పెండ్ చేయించాడో అదే హెచ్ఎం కొన్ని నెలల తర్వాత ఆయన సస్పెండ్ అయ్యాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాటలతో హింసించాడు, చూపులతో హింసించాడు, చేష్టలతో హింసించాడు. ఈరోజు కొంతమంది చూపులతో హింసిస్తున్నారు, మాటలతో హింసిస్తున్నారు, పెత్తనం చేసి హింసిస్తున్నారు, లేనిపోయినటువంటి ఒక నిందల మోపి హింసిస్తున్నారు. అటువంటి హింసిస్తున్న ఐగుప్తుడు చచ్చిపోయిన ఐగుప్తుడు ఆత్మ పనిచేస్తుంది. వాళ్ళ మధ్యలోంచి విడిపించే రోజు దేవుడు ఈ నూతన సంవత్సరం మనకు చేయబోతున్నాడు. చప్పట్లు కొట్టి యేసయ్యను గణపరచుదాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనుషుని మాట కాదు ఇది, దేవుని మాట. దేవుని మాట రూఢిపరచగలడు, దేవుని వాగ్దానం నెరవేర్చగలడు. 100% ప్రభు ఈ మాట నెరవేర్చగలడు. దేవునికి స్తోత్రం.
ఈ విషయం తెలుసుకొని వెళ్ళి పాస్టర్ గారికి చెప్పింది, అయ్యగారండి నన్ను హింసించినటువంటి సార్ ఆయన సస్పెండ్ అయ్యాడని. వెంటనే పాస్టర్ గారు ఒక సలహా ఇచ్చాడమ్మా, నేను నీకు ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు. చెప్పండి అయ్యగారండి. ఏ హెచ్ఎం అయితే సస్పెండ్ అయ్యాడో ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళి పలకరించిరా అమ్మా అన్నాడంట. ఏమన్నా పలకరించగలమా? ఏమన్నా పలకరిస్తామో చెప్పండి. కొంచెం బాధ అనిపించింది. నన్ను మాటలతో గాయపెట్టాడు, చూపులతో గాయపెట్టాడు, ఆ వ్యక్తి దగ్గర నేను వెళ్ళలేను అంది. కాదమ్మా, దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నాను, వెళ్ళి పలకరించు. మరలా వెళ్ళేటప్పుడు నువ్వు ఒట్టి చేతులతో వెళ్ళమాక, ఏదో ఒకటి తీసుకుని వెళ్ళు. ఆయనకి ఏదైతే ఎక్కువ ఇష్టమో అది తీసుకుని వెళ్ళు అని చెప్పి అన్నాడంట. ఇంకా బాధ అనిపించింది. అయ్యో, వెళ్ళడమే కష్టం అనుకుంటే వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళొద్దు అంటున్నాడు అని చెప్పి అనుకొని బయలుదేరి ఏదో కొనుక్కొని వెళ్ళింది. వెళ్ళి ఆ గేటు దగ్గరికి వెళ్ళి అలా గేటు తీస్తున్న సమయంలోనండి హెచ్ఎం చూశాడు, లోపల కూర్చున్న ఆయన ఇంట్లో. లేచి గేటు దగ్గరకు వచ్చేసాడంట. వచ్చి గేటు తీసి, మేడం గారు లోపలికి రండి అన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోపలికి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టమ్మా, నన్ను క్షమించండి, నేను మిమ్మలను మీ మీద నా ఫోకస్ పెట్టాను, హింసించేటట్టుగా ప్రవర్తించాను. ఏ విధంగా నేను మీ మీద కఠినంగా చేశానో, కఠినంగా మాట్లాడానో అదే రియాక్షన్ నాకు తగిలింది. నేను ఏ విత్తనం విత్తానో అదే పంట నేను కోసాను, నన్ను క్షమించండి అని చెప్పి ఆమె క్షమాపణ అడిగాడండి. భలేవారండి సార్, మీరు ఆ విధంగా మాట్లాడమాకండి, నేను మిమ్మల్ని ఏ విధంగా నా మనసులో పెట్టుకోలేదని చెప్పేసి మేడం గారు చెప్పారు. అప్పుడు ఆయన ఇంకొక మాట కూడా అడిగాడు, మీకు ఎంత ఓపిక ఉందని. ఈరోజు దేవుని ప్రేమ ఎంత గొప్పదని నాకు అర్థమైంది. నేను కూడా నెక్స్ట్ ఆదివారం మీ పాస్టర్ గారు ఎవరు, మీ చర్చి ఎక్కడ, నేను కూడా మీతో పాటు వస్తాను అన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తుని ఆత్మ చచ్చిపోయింది ఆయనలో. ఐగుప్తుడి ఆత్మ లేదు ఇక. ఈరోజు మీరు కూడా ఎవరి ద్వారా హింసించబడుతున్నాడో వాళ్ళలో ఉన్న దురాత్మ బయటికి వెళ్ళిపోయి వాళ్ళు ప్రభు సన్నిధికి నడిపించబడుదురుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగండి, ఆ రోజు ఆయన వచ్చాడు, ప్రార్థన చేసుకున్నాడు. మరుసటి వారం ఆయన కూడా ఉద్యోగం వచ్చేసింది అందులో. మరలా జాబులో జాయిన్ అయ్యాడు. నిజమండి, హింసించే వ్యక్తి చేతిలోంచి దేవుడు విడిపిస్తాడు. నేడు మీరు చూచిన ఐగుప్తీలను ఇక మీదట మరి ఎన్నడూ మీరు చూడరు. ఎన్నడంటే ఇక వారు మీకు కనబడరు. వాళ్ళు ఎక్కడ చేస్తాడంటే సముద్ర అగాధములో పడేస్తాడు. ఒకటి, కఠినంగా సేవ చేయించారు. రెండవది, హింసించారు. ఆ తర్వాత మూడవది కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఒకసారి చదువుకుందామా? నిర్గమాకాండము 6వ అధ్యాయము 7వ వచన భాగాన్ని చదువుకుందాం. నిర్గమాకాండము మిమ్మల్ని నాకు 6వ అధ్యాయం 7వ వచన భాగం చదువుకుందాం. మిమ్మల్ని నాకు ప్రజలుగా చేర్చుకొని ఆ, మీకు దేవుడినై ఉందును. మీకు దేవుడునై ఉందును. అప్పుడు ఐగుప్తుల బరువు క్రింద నుండి ఐగుప్తీల బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలకు రప్పించిన నేను మిమ్మును వెలుపలకు రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే మీ అని దేవుడైన యెహోవాను నేనే అని నేనే. చప్పట్లు కొట్టేసాయని కనపరుచుదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడో మాట ఏంటి చెప్పండి? ఐగుప్తీల బరువులు ఏంటంట? ఒకటేమో కఠినంగా సేవ చేపించారు, రెండవది హింసించారు, మూడవది బరువులు మోపించారు. అంటే బరువులు అంటే చెప్పనా, మనుషుడు స్తోమతకు మించి, బలానికి మించి పని చేపించారు. ఇప్పుడు మీలో ఒకరు 1 కేజీ బరువు మాత్రమే ఎత్తగలరు అనుకోండి, కేజీకి మించి 10 కేజీల బరువు మోపిస్తాడంట. 10 కేజీల బరువు మోపించిన తర్వాత కొంచెం నీరసం వచ్చి అక్కడ కూర్చున్నారనుకోండి, మరలా లేపి మీరు కూర్చోవటం కాదు, లేచి పని చేయాలని మరలా వాళ్ళ చేత ఇంకా ఎగస్ట్రా పని చేయించేవాడంట. అంటే వాళ్ళ చేత బరువులు మోపించాడంట. మీరు 2025లో ఏ సాతానుడు మీ మీద బరువులు పెట్టి, అప్పులు భారం పెట్టి, ఆర్థిక భారం పెట్టి, మానసికమైన భారం పెట్టి
కుటుంబ భారం పెట్టి మిమ్మల్ని ఒత్తిడికి గురి చేశాడో ఆ బరువుల క్రింద నుండి పైకి లేపబడుతున్నారు మీరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో చక్కని మాట చెప్పాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాను? విశ్రాంతిని కలుగు చేస్తాను. ఈరోజు ఏ భారము మధ్య నలిగిపోతున్నావో, కొంతమంది కుటుంబ భారము చేత నలిగిపోయారు. ఈ ఎవరో తెలుసండి? ఐగుప్తుడు మన మధ్యలో పనిచేస్తున్నాడు, గృహాల్లో పనిచేస్తున్నాడు, వాని ఆత్మ పనిచేస్తుంది. వాని ఆత్మ మధ్యలోంచి మనం బయటికి రావాలనంటే ఒక పని చేయాలి. ఏమంటే ఈ 3 శ్రమల నుండి బయటపడాలంటే మేమేం చేయాలి? ఈ 3 నిజంగా నా జీవితంలో ఉన్నాయండి. కఠినంగా ఒకళ్ళ చేత ఎప్పుడు వెట్టి చాకరీ చేస్తున్నాను. రెండవది కఠినంగా హింస పొందుతున్నాను. మూడవది కఠినంగా భారం ఉంది. ఈ 3 నా జీవితంలో ఉన్నాయండి. ఈ మూడిట్లోంచి నేను ఎలా బయటపడాలి, నాకు మార్గం చెప్పండి అని మీరు అడిగితే నేను దానికి ఒక మార్గాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసిన మాట జ్ఞాపకం చేస్తాను. ఈ మూడిట్లోంచి మీరు బయటపడటానికి ఖచ్చితంగా మీరు ఒక పని చేయాలి. ఆ పని ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, దేవుని వాక్య భాగంలో ఆ విలాప వాక్యములో 2వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించున్నట్లుగా ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించుము. నీ పసి పిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, ఏమంటే ఈ 3 నా జీవితంలో ఉన్నాయండి. ఒకటి, కఠినంగా నన్ను ఏం చేస్తున్నారు? జాలి లేకుండా పని చేయించుకుంటున్నారు. నా మీద జాలి కనికరం లేదండి. ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళ బాధలు చెప్తా ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళకి కనీసం కూర్చొని భోజనం చేయడానికి కూడా టైం ఉండదంట. కఠినంగా సేవ చేపిస్తున్నారంట. ఇంకా రానున్నటువంటి దినాల్లో ఇక మనుషులు పని చేయడానికి కాదంట, ఇక మన రోబోలు వచ్చేస్తున్నాయి. ఇక రోబోలే పని చేస్తాయి. ఇక మనుషులకి ఏం దొరకవు చెప్పండి? ఇక పని దొరకదు, ఉద్యోగాలు దొరకవు. ఇక అప్పుడు మనుషులకి ఏమొస్తుంది చెప్పండి? ఇప్పుడు ఒక ఉద్యోగానికి 10 మంది పోటీ పడుతుంటే ఈ 10 మందికి వాళ్ళు కఠినంగా సేవ చేపిస్తున్నారు. అంటే కఠినంగా సేవ చేస్తున్నటువంటి స్టేజీలో ఉన్నాం ఈ దినాల్లో మనం. ఏమంటే నాకు 10,000 ఇచ్చినా పర్లేదండి, నేను చేస్తానండి జాబు అనేటట్టుకున్నారు కుర్రోళ్ళు. అంటే ఎక్కువ నిరుద్యోగ సమస్య పెరిగింది. అందుకే కఠినంగా ఏం చేపిస్తున్నారు? పనులు చేపిస్తున్నారు. ఈ కఠినమైనటువంటి బాధలు పడుతున్న వ్యక్తులు విడుదల కలగాలంటే ఉదయాన్నే లేవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తే మనకు జరిగే అద్భుతం ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం.